నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 23వ శ్లోకము. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఈ శ్లోకంలో కూడా అర్జునుడు తన మాటల్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? యోత్స్యమానా నవేక్షేహం, అహం, ఇక్కడ కూడా అహం అంటున్నాడు. నేను యోత్స్యమానా నవేక్షేహం య ఏతేత్ర సమాగతాః, అంటే ఎవరెవరైతే ఇక్కడ యుద్ధానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళెవరు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః, అంటే దుర్యోధనుడు, దుర్బుద్ధి గల దుర్యోధనుడికి ఎవరెవరైతే వాళ్ళ సపోర్ట్ని అందచేసి దుర్యోధనుడిని హ్యాపీ చెయ్యాలనుకున్నారో అందుకని అటువంటి వాళ్ళకి ప్రియచికీర్షవః అనే వర్డ్ వాడాడు. అంటే దుర్యోధనుడిని సంతోష పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇక్కడ సమావేశమై ఉన్నారు. వాళ్ళు యుద్ధాని కోసం రెడీగా ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుడితో చెప్పినట్టు సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇక్కడ మనం గనక చూస్తే అర్జునుడు ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం చూపిస్తున్నాడు యుద్ధం కోసం. అంటే తన యుద్ధ రెడీనెస్ని కృష్ణుడితో పంచుకుంటున్నాడు. అది ఇక్కడ మనకి అర్థమవుతోంది. సో ఈ యుద్ధానికి ముందు వీళ్ళిద్దరి సంభాషణ జరిగింది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమన్నాడు అర్జునుడు ఇంకా మాట్లాడతాడు. అవి ఫర్దర్ శ్లోకాస్లో వస్తాయి, మనం తెలుసుకుందాము. సో ఇట్లా ఉన్నది సంజయుడు చెప్తున్నాడు. తర్వాత తెలుసుకుందాం ఇంకేమన్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.